హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి భూమి గ్లోబు నమూనా దీనికి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ని చూద్దాము. దీనికి ఆల్రెడీ భూమి గ్లోబు నమూనాకి సంబంధించి మనం ఫస్ట్ ఒక క్లాస్ కూడా చూసాము. అందులో ఇంట్రడక్షన్ పార్ట్ చూసాము. ఇందులో వచ్చేసి దీనికి సంబంధించి కొన్ని బిట్స్ అండ్ అదేవిధంగా అక్షాంశాలకు సంబంధించినటువంటి బిట్స్ని చూద్దాము. ఓకేనా? టాపిక్ వచ్చేసి భూమి గ్లోబు నమూనా. ఇందులో ఫస్ట్ పాయింట్, ప్రాచీన గ్లోబును రూపొందించిన వారు మార్టిన్ బెహిమ్. ప్రాచీన గ్లోబుని రూపొందించిన వారు ఎవరు? మార్టిన్ బెహిమ్. నెక్స్ట్, అతుకులు లేని గ్లోబును రూపొందించినటువంటి వంశం మొఘల్ వంశం. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము, అతుకులు లేని గ్లోబును రూపొందించిన వంశం మొఘల్ వంశం. మరి మొఘల్ వంశస్థులు ఎవరు అంటే జహాంగీర్. ఓకేనా? నెక్స్ట్, 600 సంవత్సరాల కాలంలో మానవుడు భూమి బల్లపరుపుగా ఉందని భావించాడు. ఎన్ని సంవత్సరాల కాలంలో? 600 సంవత్సరాల కాలంలో మానవుడు భూమి ఎలా ఉందని భావించాడు? బల్లపరుపుగా ఉందని భావించాడు. నెక్స్ట్, 1400 సంవత్సరాల కాలంలో భూమి గుండ్రంగా గోళాకారంగా ఉందని ప్రతిపాదించారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి, 600 సంవత్సరాల కాలంలోనేమో భూమి బల్లపరుపుగా ఉందని భావించాడు. అదేవిధంగా 1400 సంవత్సరాల కాలంలో భూమి గుండ్రంగా గోళాకారంగా ఉందని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్, ఆధునిక గ్లోబును రూపొందించినది 1570లో అండి. ఇక్కడ మనం ఫస్ట్ చెప్పుకుంది ప్రాచీన గ్లోబుని రూపొందించిన వారు మార్టిన్ బెహిమ్ అని చెప్పేసి. అండ్ అతను 1492లో ప్రాచీన గ్లోబుని రూపొందించడం జరిగింది. ఇప్పుడు చెప్పుకునేది వచ్చేసి ఆధునిక గ్లోబుని రూపొందించింది 1570లో. అండ్ అది కూడా కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేషన్లో టకీ అల్దిన్ రూపొందించడం జరిగింది. నెక్స్ట్, మనం గ్లోబుని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే గ్లోబుపై నీలివర్ణంలో ఉండేటివన్నీ కూడా మహాసముద్రాలు, అదేవిధంగా బూడిద వర్ణంలో ఉండేటివన్నీ కూడా ఖండాలుగా చూపించడం జరుగుతుంది. నెక్స్ట్, గ్లోబు యొక్క ఉత్తర దక్షిణ భాగాలు నొక్కబడి ధ్రువ ప్రాంతాలుగా చూపించబడి ఉన్నవి. మనం 6th క్లాస్ సోషల్ లెసన్ వైజ్ చూసేప్పుడు కూడా ఫస్ట్ లెసన్లో చూసామండి. అయితే ఈ ఉత్తర దక్షిణ భాగాలు నొక్కబడి ఉంటాయి, బట్ మరి ఎక్కువగా భేదం ఉండకపోవడం వల్ల ఏ విధమైన పటాలు కూడా దాన్ని క్లియర్గా చూపించవు. ఓకేనా? నెక్స్ట్, గ్లోబుపై అడ్డుగా ఉండేటివి అక్షాంశాలు, నిలువుగా గీసినవి రేఖాంశాలు. ఈ అడ్డుగా గీసిన అక్షాంశాలైనా నిలువుగా గీసిన రేఖాంశాలైనా ఇవన్నీ కూడా ఊహారేఖలు మాత్రమే. నెక్స్ట్, గ్లోబు పడమర నుంచి తూర్పు వైపుకు అపసవ్య దిశలో తిరిగినందున భూచలనాలు చూపించెను. గ్లోబ్ ఎలా తిరుగుతుందండి? పడమర నుంచి తూర్పు వైపు. అంటే భూమి ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకు తిరుగుతుంది? పడమర నుంచి తూర్పు వైపుకి. సో అపసవ్య దిశలో తిరిగినందున భూచలనాలు చూపించెను. నెక్స్ట్ వచ్చేసి అక్షాంశాలండి. ఇందులో ఫస్ట్ పాయింట్, భూమికి అడ్డుగా గీయబడినటువంటి ఊహారేఖలే అక్షాంశాలు. మరి అడ్డుగా అంటే ఏ దిక్కు నుంచి ఏ దిక్కుకి గీయబడినవి? పడమర నుంచి తూర్పుకి గీయబడినవి. అక్షాంశం అనేటటువంటి పదం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? లాటిట్యూడ్ అంటారు. అయితే ఈ లాటిట్యూడ్ అనేటటువంటి పదము లాటిట్యూడో అనేటటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. అక్షాంశాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? లాటిట్యూడ్. మరి ఇది ఏ భాషా పదం నుంచి వచ్చింది? లాటిన్ భాషా పదం. మరి లాటిట్యూడ్ అనే పదానికి మూలమైన లాటిన్ భాషా పదం ఏంటి? లాటిట్యూడో. అయితే ఇక్కడ లాటిట్యూడో అంటే అర్థం ఏంటంటే వెడల్పు, మందము, పరిధి, పరిమాణం అనేటటువంటి అర్థాలు వస్తాయి. లాటిట్యూడో అనేటటువంటి పదానికి అర్థాలు ఏమని చెప్పుకోవచ్చండి? వెడల్పు, మందము, పరిధి, పరిమాణము. నెక్స్ట్ పాయింట్, 0 డిగ్రీల అక్షాంశంను 1776లో భూమధ్య రేఖగా పేరు పెట్టడం జరిగింది. 0 డిగ్రీల అక్షాంశానికి ఏ విధమైన పేరు పెట్టారండి? భూమధ్య రేఖ అని పేరు పెట్టారు. మరి ఏ సంవత్సరంలో? 1776వ సంవత్సరంలో 0 డిగ్రీల అక్షాంశంకి భూమధ్య రేఖ అని పేరు పెట్టారు. నెక్స్ట్ పాయింట్, ఈ రేఖ భూమిని 2 అర్ధభాగాలుగా విభజిస్తుంది. ఏ రేఖ? భూమధ్య రేఖ. అందుకే భూమధ్య రేఖని గ్రేట్ డివైడింగ్ సర్కిల్ అని కూడా అంటారు. అతిపెద్ద వృత్తము అని అర్థం దీనికి. చూడండి, భూమధ్య రేఖ భూమిని ఎన్ని భాగాలుగా విడదీస్తుంది? 2 అర్ధభాగాలుగా విడదీస్తుంది. అందుకోసమే మరి భూమధ్య రేఖని ఏమంటారు? గ్రేట్ డివైడింగ్ సర్కిల్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, భూమధ్య రేఖను ఆధార రేఖ మరియు ఊహారేఖ అని కూడా అంటారు. భూమధ్య రేఖకే మరి 2 పేర్లు ఏంటండి? ఆధార రేఖ మరియు ఊహారేఖ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, భూమధ్య రేఖకు ఎగువన ఉన్నటువంటి అర్ధభాగం ఉత్తరార్ధగోళం. భూమధ్య రేఖకు ఎగువన ఉన్నటువంటి అర్ధభాగం ఏంటండి? ఉత్తరార్ధగోళము.
నెక్స్ట్ దిగువన ఉన్నటువంటి భాగం వచ్చేసి అంటే దిగువన ఉన్నటువంటి అర్ధభాగం వచ్చేసి దక్షిణార్ధగోళం అని అంటారు. నెక్స్ట్ ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు, దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు గలవు. చూడండి, భూమిని భూమధ్య రేఖ 2 అర్ధభాగాలుగా విడిస్తుంది కదా. అందులో ఉత్తరాన అంటే ఎగువన గలది ఉత్తరార్ధగోళం, దిగువన గలది దక్షిణార్ధగోళం. ఉత్తరార్ధగోళంలో 90 అక్షాంశాలు, దక్షిణార్ధగోళంలో 90 అక్షాంశాలు గలవు. మొత్తం అక్షాంశాలు వచ్చేసి 180 అండి. అంటే భూమధ్య రేఖతో కలిపి చెప్పినట్లయితే 181 అక్షాంశాలు ఉంటాయి. ఓకేనా. భూమధ్య రేఖ ఇది 0 డిగ్రీల అక్షాంశం కదండి. సో భూమధ్య రేఖతో కలిపి గనక చెప్పినట్లయితే మొత్తం ఎన్ని అక్షాంశాలు? 181 అక్షాంశాలు అనేది ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అక్షాంశాల వర్గీకరణ. మరి అక్షాంశాల వర్గీకరణ దేని ఆధారంగా అంటే విస్తరణ ఆధారంగా. ఇక్కడ చూడండి, ఇది కనుక గ్లోబ్గా చూసినట్లయితే ఎగువన నొక్కబడి ఉన్న ప్రాంతం ఉత్తర ధ్రువము, దిగువన నొక్కబడి ఉన్నటువంటి ప్రాంతము దక్షిణ ధ్రువము. ఇందులో మనం అక్షాంశాలను గనక గుర్తించినట్లయితే 0 డిగ్రీల పడమర నుంచి తూర్పుకి గీయబడినటువంటి అక్షాంశమే భూమధ్య రేఖ. భూమధ్య రేఖకి ఎగువన ఉన్నది 23.5 డిగ్రీల కర్కట రేఖ. భూమధ్య రేఖకి ఎగువన ఉన్నది ఏంటంటే 23.5 డిగ్రీల కర్కట రేఖ. భూమధ్య రేఖకి దిగువన ఉన్నది 23.5 డిగ్రీల మకర రేఖ. అండ్ ఇంకా 66.5 డిగ్రీల అక్షాంశాన్నే ఆర్కిటిక్ వలయం అని, అంటే ఎగువన ఉత్తరం వైపు ఉన్నటువంటి 66.5 డిగ్రీల అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని, మరి దక్షిణం వైపు ఉన్నటువంటి 66.5 డిగ్రీల అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని చెప్పేసి అంటారు. అయితే అక్షాంశాల వర్గీకరణ కనుక చూసినట్లయితే ఇవి 3 రకాలండి. అందులో ఫస్ట్ వన్ ఉన్నత అక్షాంశాలు, సెకండ్ వన్ అల్ప అక్షాంశాలు, థర్డ్ వన్ వచ్చేసి మధ్యస్థ అక్షాంశాలు. ఉన్నత అక్షాంశాలు, ఉన్నత అక్షాంశాలలో ఏముంటాయండి? భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ. ఈ 3 కూడా ఉన్నత అక్షాంశాలుగా చెప్పబడతాయి. ఓకేనా. అక్షాంశాలను విస్తరణ ఆధారంగా వర్గీకరించినట్లయితే 3 రకాలు. అందులో ఒకటి ఉన్నత అక్షాంశాలు, సెకండ్ వన్ అల్ప అక్షాంశాలు, థర్డ్ వన్ వచ్చేసి మధ్యస్థ అక్షాంశాలు. ఇందులో ఉన్నత అక్షాంశాలుగా వేటిని చెప్పుకుంటామంటే 0 డిగ్రీల భూమధ్య రేఖని, 23.5 డిగ్రీల కర్కట రేఖని, అదేవిధంగా 23.5 డిగ్రీల మకర రేఖని ఉన్నత అక్షాంశాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి అల్ప అక్షాంశాలు. ఇందులో ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం రెండింటిని కూడా అల్ప అక్షాంశాలుగా చెప్పుకుంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మధ్యస్థ అక్షాంశాలు. ఇందులో ఇప్పుడు ఉన్నత అక్షాంశాలు, అల్ప అక్షాంశాలు చెప్పుకోగా మిగిలిన 2 కూడా మధ్యస్థ అక్షాంశాలుగా చెప్తారండి. అందులో ఏమంటే ఆర్కిటిక్ వలయము, అంటార్కిటిక్ వలయం 2 కూడా మధ్యస్థ అక్షాంశాలుగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అక్షాంశాల ఆధారంగా ప్రపంచ మండలాల వర్గీకరణ. వేటి ఆధారంగా? అక్షాంశాల ఆధారంగా ప్రపంచ మండలాల వర్గీకరణ. అక్షాంశాల ఆధారంగా 3 మండలాలుగా వర్గీకరించడం జరిగిందండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఉష్ణమండలం, సెకండ్ వన్ వచ్చేసి ధ్రువ మండలం, థర్డ్ వన్ వచ్చేసి సమశీతోష్ణ మండలం. అక్షాంశాల ఆధారంగా ప్రపంచ మండలాలని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3 రకాలుగా. అందులో ఒకటి ఉష్ణమండలం, సెకండ్ వన్ ధ్రువ మండలం, థర్డ్ వన్ సమశీతోష్ణ మండలం. ఉష్ణమండలంలో కనుక చూసినట్లయితే భూమధ్య రేఖ నుంచి ఉత్తరాన కర్కట రేఖ అండ్ అదేవిధంగా దక్షిణాన మకర రేఖ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటారు. దేన్ని ఉష్ణమండలంగా పిలుస్తారండి? భూమధ్య రేఖ నుంచి ఉత్తరాన కర్కట రేఖ, దక్షిణాన మకర రేఖ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉష్ణమండలంగా పిలుస్తారు. సెకండ్ వన్ ఏంటి? ధ్రువ మండలం. మరి ధ్రువ మండలంగా దేన్ని చెప్తారు అంటే ఉత్తరాన ఉత్తర ధ్రువ ప్రాంతం, అదేవిధంగా దక్షిణాన దక్షిణ ధ్రువ ప్రాంతాలని ధ్రువ మండలం అని అంటారు. ధ్రువమండలం అంటే ఏంటంటారు? ఉత్తరాన ఉత్తర ధ్రువ ప్రాంతం, దక్షిణాన దక్షిణ ధ్రువ ప్రాంతాలని ధ్రువమండలం అంటారు. ఈ ఉత్తర ధ్రువ ప్రాంతం మరియు దక్షిణ ధ్రువ ప్రాంతం ఎలా ఉంటాయి? కాస్త నొక్కబడి ఉంటాయి. నెక్స్ట్ సమశీతోష్ణ మండలం. సమశీతోష్ణ మండలం అంటే ఏం చెప్పుకుంటారంటే ఉష్ణమండలానికి ధ్రువమండలానికి మధ్యలో ఉన్నటువంటి ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ వలయాలనే సమశీతోష్ణ మండలాలుగా పిలవడం జరుగుతుంది. ఓకేనా. సమశీతోష్ణ మండలాలుగా వేటిని పిలుస్తారండి? ఉష్ణమండలానికి ధ్రువ మండలానికి మధ్యలో ఉన్నది ఏవి? ఆర్కిటిక్ వలయం మరియు అంటార్కిటిక్ వలయం కదా. సో ఆ రెండింటిని కూడా సమశీతోష్ణ మండలాలని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్
చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు కదా! నేను ఆల్రెడీ చెప్పానండి గ్రూప్ మ్యూట్ చేసే ముందే. ఎవరి దగ్గరైనా పీడిఎఫ్ సేవ్ చేసి లేకపోతే సేవ్ చేసుకోండి అని చెప్పేసి. నేనైతే పీడిఎఫ్స్‌ని ఒకసారి గ్రూప్‌లో సెండ్ చేశాక మళ్ళీ డిలీట్ చేసేసానండి. ఎందుకంటే ఒక్కొక్క వీడియో 10 జీబీ, 15 జీబీ అట్లా ఉంటుంది. స్టోరేజ్ ప్రాబ్లమ్ వల్ల నేనైతే ఏ పీడిఎఫ్‌ని కూడా దగ్గర పెట్టుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర నోట్‌బుక్స్ ఉంటాయి కాబట్టి నేను మీకు సెండ్ చేసేసి నేను డిలీట్ చేసేసాను. ఎవరైతే గ్రూప్‌లో ఉన్నవారు మీ దగ్గర కాంటాక్ట్ ఉంటే గనక వారి దగ్గర నుంచి తీసుకోండి. లేదు నేనే పెట్టాలి అంటే మాత్రం నేను ఎవరినైనా కాంటాక్ట్ అయ్యి వాళ్ళని అడగడం, లేదంటే నేను మళ్ళీ పీడిఎఫ్ చేయడము ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా! సో, ఇట్ విల్ టేక్ టైమ్. మీకు వీలైనంత వరకైతే ఎవరినైనా షేర్ చేయమని చెప్పండి. అసలు ఈ అక్షాంశాలతో ఏం ఉపయోగం ఉంటుంది అంటే, అక్షాంశాల వలన ఒక ప్రదేశం యొక్క ఉనికిని, అదేవిధంగా శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చును. నెక్స్ట్, ప్రాచీన భారతీయులు ధ్రువ నక్షత్రపు వాలును కొలవడం వలన ఒక ప్రదేశం యొక్క అక్షాంశాన్ని కనుగొనేవారు. ఓకేనా? ప్రాచీన భారతీయులు ఎలా కనుగొనేవారండి ఒక ప్రదేశం యొక్క అక్షాంశాన్ని? ధ్రువ నక్షత్రపు యొక్క వాలుని కొలవడం వలన ఒక ప్రదేశం యొక్క అక్షాంశాన్ని కనుగొనేవారు. ఓకేనా? ఇవి వచ్చేసి అక్షాంశాలకు సంబంధించినటువంటి బిట్స్ అండి. ఇంతకుముందు మనం అక్షాంశాలకు సంబంధించినటువంటి టాపిక్ని చూసాం కదా, 6th to 9th రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్. ఇది వచ్చేసి రేఖాంశాలకు సంబంధించినటువంటి టాపిక్ అండి. వీలైనంత వరకు చాలా తక్కువ గ్యాప్లో వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా? అండ్ నేను వీడియోస్ అప్లోడ్ చేయనప్పటికీ కూడా నాకు చాలామంది సపోర్ట్ చేసి ఇది ప్రాబ్లం అనగానే చాలామంది రెస్పాండ్ అయ్యారండి. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం క్లాస్ చూసేద్దాం. రేఖాంశాలు. ఓకేనా? ఇందులో ఫస్ట్ పాయింట్, నిలువుగా గీయబడినటువంటి ఊహారేఖలనే రేఖాంశాలు అంటారు. మనం గ్లోబ్ పైన చూసుకున్నట్లయితే అడ్డుగా గీయబడిన వాటిని అక్షాంశాలు అంటాం కదండి. అంటే అడ్డుగా ఊహించి గీయబడినటువంటి రేఖలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్షాంశాలు అంటాం కదా. అలాగే నిలువుగా గీయబడినటువంటి ఊహారేఖలు ఏవైతే ఉంటాయో వాటిని రేఖాంశాలు అంటారు. రేఖాంశాలని ఇంగ్లీష్లో లాంగిట్యూడ్స్ అంటారు కదా. సో ఈ లాంగిట్యూడ్ అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ లాంగిట్యూడో అనేటటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఇక్కడ లాంగిట్యూడో అంటే అర్థం ఏంటంటే వ్యవధి, నిడవి, పొడవు అని చెప్పేసి అర్థాలు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఏదైనా ఒక ప్రదేశంలో నిట్ట నిలువుగా ఏర్పడేటటువంటి సూర్యకిరణాల ఆధారంగా కాలాన్ని గనక నిర్ణయిస్తే దాన్నే మనం ఏమంటామంటే స్థానిక సమయం అని చెప్పేసి పిలుస్తాము. ఓకేనా? ఏదైనా ఒక ప్రదేశంలో నిట్ట నిలువుగా ఏర్పడేటటువంటి అంటే నిట్ట నిలువుగా ప్రసరించేటటువంటి సూర్యకిరణాల ఆధారంగా గనక మనం కాలాన్ని గనక నిర్ణయించినట్లయితే దాన్ని మనం స్థానిక సమయం అని చెప్పేసి అంటాము. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఏదైనా ఒక ప్రదేశమునకు మధ్యగా నిలువుగా వెళ్ళేటటువంటి రేఖాంశం ఆధారంగా కాలాన్ని గనక నిర్ణయించినట్లయితే దాన్ని ప్రామాణిక కాలమాన రేఖాంశం అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఏంటి. ఏదైనా ఒక ప్రదేశంలో నిట్ట నిలువుగా ఏర్పడే సూర్యకిరణాల ఆధారంగా కాలాన్ని నిర్ణయిస్తే గనక స్థానిక సమయం అంటారు. అండ్ ఇంకొకటి ఏంటి, ఏదైనా ఒక ప్రదేశానికి మధ్యగా నిలువుగా వెళ్ళే రేఖాంశం ఆధారంగా కాలాన్ని గనక నిర్ణయించినట్లయితే దాన్ని ప్రామాణిక కాలమాన రేఖాంశం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, భూమికి మధ్యగా నిలువుగా గీయబడినటువంటి రేఖాంశమే 0 డిగ్రీ రేఖాంశం. దీన్నే 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశంగా ఏ సంవత్సరంలో పేరు పెట్టారు అంటే 1776వ సంవత్సరంలో భూమికి మధ్యగా నిలువుగా గీయబడినటువంటి రేఖాంశంకే 0 డిగ్రీ గ్రీనిచ్ రేఖాంశంగా పేరు పెట్టడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, గ్రీనిచ్ రేఖాంశానికి పశ్చిమాన ఉన్నటువంటి ఏదైతే భాగం ఉంటుందో దాన్ని పశ్చిమార్ధ భాగం అని చెప్పేసి అంటారు. మరి పశ్చిమార్ధ భాగంలో ఎన్ని రేఖాంశాలు ఉంటాయంటే 180 రేఖాంశాలు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, ఈ గ్రీనిచ్కి తూర్పున ఉన్నటువంటి అర్ధభాగంలో ఆ తూర్పున ఉన్నటువంటి అర్ధభాగాన్ని ఏమంటారండి? తూర్పు అర్ధగోళం అని చెప్పేసి అంటారు కదా. సో గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పున ఉన్నటువంటి అర్ధభాగమైన తూర్పు అర్ధగోళంలో మరి 180 రేఖాంశాలు ఉంటాయి. ఓకేనా? పశ్చిమార్ధ భాగంలో 180 రేఖాంశాలు అండ్ తూర్పు అర్ధగోళంలో
180 రేఖాంశాలు ఉంటాయి. అయితే మొత్తం రేఖాంశాలు ఎన్ని అని కనుక చూసుకున్నట్లయితే 180 ప్లస్ 180 మొత్తం 360 రేఖాంశాలు అనేటివి ఉండడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని చెప్పేసి పిలుస్తారు. అంతర్జాతీయ దినరేఖ అని దేన్ని పిలుస్తారండి? 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలవడం జరుగుతుంది. నోట్ ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడైతే ఈ 180 డిగ్రీల రేఖాంశాన్ని దాటడం జరుగుతుందో అప్పుడు వెంటనే ఒక రోజు అనేది మార్పు చెందుతుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశంకు ప్రయాణించుటకు పట్టే సమయం 4 నిమిషాలు. అంటే ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశంకు ప్రయాణించడానికి ఎంత కాలం పడుతుంది? 4 నిమిషాల కాలం అనేది పడుతుంది. ఒక రేఖాంశం నుంచి మరొక రేఖాంశానికి ప్రయాణించడానికి పట్టే సమయం 4 నిమిషాలు కదండి. ఈ విధంగా అర రేఖాంశం ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది? 2 నిమిషాలు. సో ఇలా కనుక చూసుకున్నట్లయితే 15 రేఖాంశాలు ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందండి? ఒక్కొక్క రేఖాంశాన్ని పూర్తిగా దాటకు 4 నిమిషాలు అంటే 15 × 4 60 నిమిషాలు. అంటే మనం 15 రేఖాంశాలు దాటి ప్రయాణించటకు 1 గంట సమయం పడుతుంది. అదేవిధంగా చూడండి, 60 రేఖాంశాలను ప్రయాణించటకు 60 × 4 240 నిమిషాలు అంటే 4 గంటలు. నెక్స్ట్ 90 రేఖాంశాలను దాటి ప్రయాణించటకు 90 × 4 360 మినిట్స్ అంటే 6 అవర్స్. నెక్స్ట్ అదేవిధంగా 180 రేఖాంశాలని దాటి ప్రయాణించటకు 180 × 4 మినిట్స్ అంటే 720 మినిట్స్. ఓవరాల్గా 12 అవర్స్ టైం అనేది పడుతుంది. ఇంకా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి. తూర్పు అర్ధగోళంలో 180 రేఖాంశాలు, పశ్చిమ అర్ధగోళంలో 180 రేఖాంశాలు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఆ విధంగా 360 రేఖాంశాలను దాటుటకు 360 × 4 నిమిషాలు అంటే 1440 నిమిషాల సమయం పడుతుంది. ఇక్కడ 1440 నిమిషాలు అంటే 24 గంటలకి సమానం. ఓకేనా. ఇవి వచ్చేసి ఎన్ని రేఖాంశాలను అంటే ఎన్ని రేఖాంశాలు దాటి ప్రయాణించటకు ఎంత సమయం పడుతుందని తెలిపేటటువంటి బాక్స్ ఇది. నెక్స్ట్ కాలమండలాలు. కాలమండలాలను కనుక చూసినట్లయితే ప్రతి 15 రేఖాంశాలని కలుపుకొని ఒక కాలమండలంగా నిర్ణయిస్తారు. ఓకేనా. ఎన్ని రేఖాంశాలను కలుపుకొని ఒక కాలమండలంగా చెప్తారండి? 15 రేఖాంశాలను కలుపుకొని ఒక కాలమండలంగా చెప్పడం జరుగుతుంది. సో అలా 60 రేఖాంశాలైతే 4 కాలమండలాలు, 90 రేఖాంశాలైతే 6 కాలమండలాలు, 180 రేఖాంశాలైతే 12 కాలమండలాలు. నెక్స్ట్ 360 రేఖాంశాలైతే మొత్తం 24 కాలమండలాలని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అర్ధగోళాన్ని ఇంగ్లీష్లో హెమిస్పియర్ అంటారు కదా. ఇక్కడ హెమి అంటే సగభాగం అని అర్థం. నెక్స్ట్ పాయింట్, ప్రపంచంలో అత్యధిక కాలమండలాలు కలిగినటువంటి దేశాలు చూసుకున్నట్లయితే రష్యాకి పూర్వం 11 కాలమండలాలు ఉండేటువంటి, ప్రస్తుతం 9 కాలమండలాలు. కెనడాకి 6 కాలమండలాలు, యుఎస్ఏకి 5 కాలమండలాలు అండ్ ఆస్ట్రేలియాకి 4 కాలమండలాలు. ఓకేనా. నెక్స్ట్ మన భారతదేశంకి వచ్చేసి 2 కాలమండలాలు గలవండి. అదేవిధంగా చైనాకి 4 కాలమండలాలు గలవు. ఓకేనా. రష్యాకి పూర్వం 11 కాలమండలాలు, ప్రస్తుతం అయితే 9 కాలమండలాలే. నెక్స్ట్ కెనడాకి 6 కాలమండలాలు, యుఎస్ఏకి 5, ఆస్ట్రేలియాకి 4 కాలమండలాలు గలవు. అండ్ ఇక్కడ మన భారతదేశాన్ని కనుక చూసుకున్నట్లయితే భారతదేశానికి ఎన్ని కాలమండలాలు గలవండి? 2. చైనాకి 4 కాలమండలాలు గలవు. అండ్ సార్వభౌమాధికార అత్యధిక కాలమండలాలు కలిగిన దేశంగా ఫ్రాన్స్ను చెప్పుకుంటారండి. మరి ఫ్రాన్స్కి ఎన్ని కాలమండలాలు ఉన్నాయంటే 12 కాలమండలాలు ఉన్నాయి. ఓకేనా. అయితే ఈ 12 కాలమండలాలు దేని ఆధారంగా అంటే వలస ప్రాంతాల ఆధారంగా చేసుకొని మొత్తం 12 కాలమండలాలు ఫ్రాన్స్లో ఉన్నాయి. గ్రీనిచ్ రేఖాంశము యూరప్ మరియు ఆఫ్రికా ఖండాల గుండా ప్రయాణిస్తుంది. అదేవిధంగా మహాసముద్రాలు కనుక చూసుకున్నట్లయితే అట్లాంటిక్ మహాసముద్రం గుండా, అండ్ నెక్స్ట్ సముద్రాలలో మధ్యధరా సముద్రం గుండా, నెక్స్ట్ వచ్చేసి నదుల్లో థేమ్స్ నది, ఎడారుల్లో చూసుకున్నట్లయితే సహారా ఎడారి, అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్వతాల్లో చూస్తే అట్లాస్ పర్వతాలు, అండ్ నెక్స్ట్ నగరాలు కనుక చూసినట్లయితే లండన్ నగరం గుండా గ్రీనిచ్ రేఖాంశం అనేది ప్రయాణించడం
జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అక్షాంశాలన్నీ కూడా వృత్తాలండి. అక్షాంశాలన్నీ ఏంటి? వృత్తాలు. కానీ రేఖాంశాలు ఇవి కేవలం అర్ధవృత్తాలు మాత్రమే. అక్షాంశాలు వృత్తాలు, రేఖాంశాలు అర్ధవృత్తాలు. అండ్ ఏదేమైనప్పటికీ అక్షాంశాలు, రేఖాంశాలు 2 కూడా ఊహారేఖలే. ఓకేనా? ఇదొచ్చేసి ఇవాల్టి క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్‌లో వీలైనంత వరకు టండ్రా ప్రాంతాలకు సంబంధించి 8థ్‌లో ఒక టాపిక్ ఉంది కదండీ! ధ్రువ ప్రాంతాలు అని చెప్పేసి ఎస్కిమోస్ గురించి. దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అండ్ ఈ క్లాస్ ఎలా ఉంది? మీ ఒపీనియన్స్, మీ సజెషన్స్‌ని కామెంట్స్‌లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.